ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ప్రసాద్ రెడ్డి చేసిన అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామన్నారు విశాఖ సౌత్ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. రూసా నిధుల నుండి విద్యార్థుల పరీక్షల ఫీజు పెంపు వరకు అవినీతి జరిగిందని అన్నింటిపై విచారణ చేస్తామన్నారు. వీసీ ప్రసాద్ రెడ్డిని జైలుకు పంపిస్తామంటున్న విశాఖ సౌత్ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్తో మా విశాఖ ప్రతినిధి డిపి నాయుడు ఫేస్ టు ఫేస్. యూనివర్సిటీలో పండగ వాతావరణం నెలకొన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాన్ని ఒక అరాచకానికి కేంద్రంగా మార్చినటువంటి ఈ వీసీ ప్రసాద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన రిజైన్ చేయడంతో అయితే మాత్రం ఇక్కడ ఉన్న బాధితులు కావచ్చు, ఇక్కడ ఉన్న అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. దీనికి సంబంధించి మనతో పాటు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. సరే, ఇక్కడ ఏయుకు సంబంధించి గత 5 సంవత్సరాలుగా దీని ఒక అరాచక పరిపాలనకు కేంద్రంగాను రాజకీయ కేంద్రంగా మార్చారంటూ కూడా ఆరోపణలు రావడం. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు, అరాచక పరిపాలన అనేవాడు మీరే వాడారు. ఈ అరాచక పరిపాలన నుంచి ఇవాళ విముక్తి కలిగింది ఆంధ్ర యూనివర్సిటీకి. అటు ఎంప్లాయీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఇక్కడ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా విశాఖపట్నానికి ఈ హిట్లర్ పరిపాలన నుంచి విముక్తి కలిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. ఇవాళ తన దశ బాగుండి ఇంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా చుట్టుముట్టారు. ఇవాళగా నుండుంటే తనకు దేహశుద్ధి జరిగేది. ఇవాళ తప్పించుకున్నారు. భవిష్యత్తులో చట్టాల నుంచి అయితే తప్పించుకోలేడు. తనకు శిక్ష పడ్డం కన్ఫామ్. అతన్ని అయితే వదిలే పరిస్థితులు లేవు. ఇలాంటి ఇవాళ హిట్లర్ పేరు చెప్తే జర్మనీలో ఏ విధంగా తంతారో ఇవాళ ప్రసాద్ రెడ్డి పేరు చెప్తే ఆంధ్ర యూనివర్సిటీ అలాంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఆయన్ని వదిలే పరిస్థితి లేదు. ఆయనతో పాటు తన పిఏలకు 4 పెట్టుకొని ఇక్కడ పరిపాలన ఏ విధంగా చేస్తే వాళ్ళందరినీ కూడా వదిలేదు. అందరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎవరిని కూడా వదిలే పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎంప్లాయీస్కి అండగా ఉంటాం. ఎంప్లాయీస్ని ఏదైతే ఇబ్బంది పెట్టారో, ఇబ్బంది పడ్డారో వాళ్ళందరూ కూడా అండగా నిలబడతాం, సపోర్ట్ చేస్తాం. రానున్న రోజుల్లో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ చేయడానికి, వాళ్ళకున్న ఇబ్బందులన్నింటినీ కూడా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడానికి మా తీవ్ర ప్రయత్నం చేస్తాం. ఒక మంచి వాతావరణం తీసుకొస్తాం. చూసుకున్నట్టయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ అంటే చదువుల తల్లి కేంద్రంగా ఉండడం, అటువంటి దాంట్లో 3 అంచెల కంచె ఏర్పాటు చేసుకోవడం, అదేవిధంగా చూసుకున్నట్టే వీటిని తొలగించే అవకాశం ఏమైనా? ఈ కంచె తీస్తాం, ఒక మంచి వాతావరణం క్రియేట్ చేస్తాం. ఆయన బారిన పడ్డ ప్రతి ఒక్కరిని కాపాడుతాం. కంచె ఉండదు, ఏముండదు. గతంలో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఉండే విధంగా చేస్తాం. ఎటువంటి డౌట్ లేదు. ఆయన అరాచకాలకు భయపడి ఇవాళ ఇళ్ళ నుంచి బయటకు రాని వాళ్ళు కూడా ఇవాళ బయటకు వచ్చి వాళ్ళ స్వేచ్ఛగా తిరుగుతాం. స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది యూనివర్సిటీ ఎంప్లాయీస్ అందరికి కూడా. ఆ విధంగా ఇంకా ముందు రాను రోజులు ఇంకా స్వేచ్ఛను కలిగిస్తాం. వీసీ ప్రసాద్ రెడ్డి రిజైన్ చేయడంతో అయితే మాత్రం ఇక్కడ దీనికి ఆంధ్ర యూనివర్సిటీకి అయితే మాత్రం పూర్తి స్వాతంత్రం వచ్చిందని, అదేవిధంగా చూసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఇక్కడ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వీసీ ప్రసాద్ రెడ్డి నుంచి అయితే విముక్తి పొందిందంటూ వీళ్ళంతా కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్టయితే వీసీ ప్రసాద్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు, అక్రమాలపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా విచారణ చేపడతామని, ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తామని, అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కంచెను కూడా ముందుగా తొలగించడమే కాకుండా ఈ ఏదైతే విశ్వవిద్యాలయం ఉందో ఇది కూడా చదువుల తల్లికి మళ్ళీ కేంద్రంగా మార్చే పరిస్థితి అవుతుందని ఇక్కడ ఉన్న రాజకీయాలన్నిటి కూడా మేము పారదోలతో కూడా మనకి తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, విశాఖపట్నం.